ఓం శ్రీ గురుభ్యం నమః. చాలామంది ప్రతిరోజు కూడా విభూతిని ధరిస్తూ ఉంటారు. కానీ చాలామందికి విభూతిని సరి అయిన పద్ధతులు అంటే శాస్త్రం ఎలా చెప్పిందో అలా విభూతిని ధరించడం మాత్రం చాలామందికి తెలియదు. అది ఎలాగో ఒకసారి చూసుకుందాం. చాలామంది ఎలా చేస్తూ ఉంటారంటే ఇలా ఈ 3 వేలు తీసుకొని 3 వేలకి విభూతిని రాసేసుకొని ఇలా పెట్టేసుకుంటూ ఉంటారు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే హరిని శృంగ భంగి విభూతిని ధరించుట శ్రేష్టమంచు. అంటే మనం ఎట్లా చేయాలంటే విభూతి కుండ్రాన్ని తీసుకొని ఇది హరిని శృంగి అంటే లేడి యొక్క 2 కొమ్ములు. లేడి యొక్క 2 కొమ్ములు ఇలా ఉంటాయి కాబట్టి ఈ ఆకారంలో మనం ఈ విభూతి కుండ్రాన్ని కనుక మనం తీసుకొని దీనిలో తడి విభూతి పొడి విభూతి 2 పెట్టుకునేది చెప్పారు. మనం తడి విభూతే పెట్టుకుంటున్నాం, ఎందుకంటే అది అత్యంత శ్రేయస్కరం కాబట్టి. ఇలా తీసుకున్న తర్వాత దీనిని ఎడమ నుంచి కుడికి ఇలాగ 2 కుండ్రములను పెట్టుకోవాలి. ఎడమ నుంచి కుడికి పెట్టుకున్న తర్వాత మన యొక్క బొటనవేలు ఏదైతే ఉందో ఈ బొటనవేలుతోటి విభూతి కుండ్రాన్ని తీసుకొని ఇది కుడి నుంచి ఎడమకి పెట్టుకోవాలి. మధ్యలో ఇలా కుడి నుంచి ఎడమకి పెట్టుకోవాలి. అప్పుడు మనకి 3 గీతలు ఏర్పడతాయి. దాని తర్వాత లలాటం మధ్య భాగంలో అంటే సరిగ్గా ఇక్కడ బ్రహ్మస్థానం కాబట్టి ఈ బ్రహ్మస్థానం దగ్గర ఒక కుంకుమ బొట్టును ధరించాలి. ఇలా ధరించడం ప్రతిరోజు ఎంతో శ్రేయస్కరం. స్టైల్ పేరుతో ఆడవాళ్ళు, సిగ్గు బిడియం పేరుతో మగవాళ్ళు విభూతిని అసలు ధరించడం లేదు ఈ రోజుల్లో. కానీ అది చాలా దోషము. విభూతిని ధరించినట్లయితే ఆయువృద్ధి కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ధన సంపద, నరదిష్టి, వివిధ రకములైన దోషాలు తొలగిపోతాయి విభూతి ధరిస్తే. కాబట్టి అందరూ కూడా వీలైనంత విభూతిని ధరించండి.